ఒక ఆయన పెయింట్ పని చేసుకునేవాడు, ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళేవాడు. ఎంత? 70 రూపాయలు కూలికి. ఆదివారం నమ్మకంగా మందిరానికి వచ్చేవారు. ఒకరోజు ఏం జరిగింది, వాళ్ళ మేస్త్రి, రేపు ఇల్లు ఓపెనింగ్, పెయింట్ పని అవ్వలేదు, నాగేశా రేపు పనికిరారా అంటే, ఆయన మొరటోడు, పొట్ట కోస్తే అక్షరం మొక్క రాదు. ఆదివారం రానయ్యా, రానండి, మా పాస్టర్ గారు ఊరుకోడు, ఆదివారం ప్రార్థన మానవుతాను అన్నాడు. నువ్వు రాకపోతే రేపు నిన్ను పనిలో పెట్టుకోను. బాబోయ్, మా పాస్టర్ గారు ఊరుకోడు, అరుస్తాడు ఆయన. ఆయన నిజంగానే రావలో ఆ రోజు ఎలా పనికి వెళ్ళకుండా ప్రార్థనకు వచ్చాడు. సోమవారం రోజు పనికి వెళ్తే వాళ్ళ మేస్త్రి, రమ్మంటే నేను రాలేదురా, ఈరోజు నాకు పనికి వద్దురా, వెళ్ళిపోరాడు. పేదోడు, ఆ పూట పని చేసుకుంటేనే అంత ఏమండి, కడుపుకి, పిల్లలకి, 3 పిల్లలకి అంత ఆహారం, భార్యకి. పేదోడు, వేరే పని గతి లేదు ఆయనకి, చదువు లేదు, మొరటి వ్యక్తి. అయ్యగారు తెలియదులే అయ్యా, పెట్టుకోండి అయ్యా అంటే, వద్దని చెప్పట్లా, నా మాట ఏం లేదు, పోరా అని చెప్పి పంపించేశాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో కూడా వెళ్ళకుండా అరుగు మీద కూర్చొని కూర్చుని తలని చూసుకుంటా, గడ్డి మోపు, వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి తల మీద పెట్టుకొని ఒక వ్యక్తి, రైతు, వెళ్తా ఎరా నాగేశో పనికి వెళ్ళలేదంటారా ఈరోజు అన్నారు. వెళ్ళలేదులే అన్నాడు. ఏమైందిరా? వెళ్ళలేదులే. కాదురా, ఖాళీగానే ఉంటుందిగా. 3 రోజుల నుండి చెప్తున్నాను రా, వారం నుంచి ఒకడికే ప్రారీ కూడా కొంచెం సున్నమేయరా అని. వాడు వేయట్లేదు. సున్నం కూడా తెచ్చిపెట్టాను రా, బ్రష్లు కూడా ఉన్నాయి, నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకుంటుగా, వచ్చి చేయవచ్చు కదరా అన్నాడు. వెంటనే కాలనీలు తుడుచుకొని పద అని చెప్పి ఆయన అంటే వెళ్ళి 3 రోజులు ప్రారీ గోడకు పనిచేశాడు, సున్న వేశాడు. బాగా వినండి, ఆ 3 రోజులు ముగించగానే ప్రక్క ఇల్లు ఒక ఆయన, ప్రక్కింటి ఆయన కొత్తగా కడుతున్నాడు, తెలిసేనా, ఎరా నువ్వు కూడా సొంతం పనులు చేస్తున్నావా? అవునయ్యా, ఇక్కడ చేస్తున్నాను. సర్లే, మరి మన ఇల్లు కూడా చేయొచ్చుగా అన్నాడు. ఇంకేముంది చెప్పండి, ఆ ఇల్లు చేశాడు. మీరు నమ్ముతారా? ఓ 5-6 సంవత్సరాలకి 70 మంది పని వాళ్ళతో పని చేయిస్తున్నాడు ఆయన. ఎంత? ఒక నెల నాకు డబ్బులు ఇచ్చేవాడండి. గవర్నమెంట్ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇవ్వడు, 10వ భాగం అంత ఇచ్చేవారు. ఆశ్చర్యమైంది నాకు ఆ డబ్బు చూసి. 70 మంది పనులతో పని చేయించారు. చూసారా? ఆయనకి వాక్య భయం ఉంది, దేవుని సన్నిధి గురించిన భయం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే వాక్యము విని దీనులై వణుకుతూ మెదులుతారో అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఉన్నత స్థలములో ఉంచుతారు. దావీదును కూడా దేవుడు అలాగే ఆశ్రయించారు. దావీదుని అందరూ అంత గౌరవించిన వాళ్ళు కాదు. కలసారి వాడని గొర్రెలు కాసుకోపోరా అన్నారు. ఇంట్లో సమూయేలు వచ్చి పెద్ద పండుగ వాతావరణం జరుగుతున్నా ఆఖరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళాడు బాబు అన్నారు. అందరూ ఉన్నారు ఊరు జనమంతా, కానీ దావీదు లేడు. అది పట్టించుకోలేదు. అన్నలు చూసి రాని వాళ్ళ నాన్న యుద్ధంలో పంపిస్తే ఆ పెద్దన్న హేళన చేశాడు. ఎరా యుద్ధం చూడడానికి వచ్చావా? గొర్రెలను ఎక్కడ పెట్టావు? పోటుగాడు యుద్ధానికి వచ్చావు, పొడవరా పొడవు. ఎవరిని గొలియాతని
అంత హేళన చేశాడు. దావీదు నేర్చుకున్నది ఏంటి తెలుసా? ప్రభువులో దీనత్వం కలిగి ఉండటం, దీన మనస్సు కలగడం. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమని చేస్తారు తెలుసా? యెహోవా ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించెను. ఆమె చెప్పడు గట్టిగా, స్పందించాలి, చేతులు పైకి ఎత్తి స్పందించాలి. రాజన్న గారికి ఏదో వాక్యం అవసరం అనుకుంటాను, అందుకే మన గుండ్ల సంవత్సరం వచ్చి చెప్పుకొని వెళ్తున్నాను అనుకోబాకండి. బైబిల్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, ఆయన పేరేంటి? సౌలు. గాడిదలు పోతేనో ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎవరో చెప్పారు ఏమని, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు సమూయేలు, బహుగనుడు, ఆయన ఏ మాట చెబితే ఆ మాట నెరవేరుతుంది. ఈ తప్పిపోయిన గాడిదలు కూడా ఎక్కడున్నాయో చెప్తారు, వెళ్ళండి అని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పే విషయం ఉంటుంది, తర్వాత చదువుకోనండి. ఈయన చూడండి, ఈయన దైవ సేవకునికి ఎంత విలువ ఇచ్చేవాళ్ళు చూడండి. వెంటనే పని వాళ్ళని అడిగాడు ఏమని, రే మన దైవ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాము, మరి ఏమైనా ఒక చిన్న బహుమానం ఉందా? ఎవరి దగ్గర ఉందా? అయ్యయ్య నా దగ్గర చిన్న బహుమానం ఉందయ్యా, ఆ జాలే దైవజనుడికి ఇద్దాం. చూసారా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఆయన వస్తున్నప్పుడే దేవుడు చెప్పారు ఏమని, ఇజ్రాయేలు రాజు కావాలంటున్నారు కదా సమూయేలు, ఇదిగో ఈ సౌల్ని ఇజ్రాయేలు మీద రాజుగా చేయి. ప్రారంభ దశలో, ముగింపు తర్వాత చూద్దాం. ప్రారంభ దశలో చెప్తున్నా, ఆయన తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నంత కాలము ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి ఆయన శిరస్సుగా ఉండెను. ఎవరు? సౌలును గురించి సమూయేలు చెప్తున్నారు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నంత కాలము ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి నీవు శిరస్సుగా ఉన్నావు. తల నువ్వు, హెడ్ నువ్వు. దేవుడు ఇజ్రాయేలు ఆశ్రయించేటప్పుడు ఏమని ఆశ్రయించారు? నువ్వు తలగానే ఉంటావు, మీరు పైవారిగా ఉంటారు, మీరు తోకగా ఉండరు, కింద వారిగా ఉండరు. మీరు, నేను ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు, మిమ్మల్ని పైవారిగానే ఉంచే దేవుడు నా దేవుడు, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చే దేవుడు నా దేవుడు. మీరు చేయవలసిందంత ఏమిటి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండటమే. మీరు చేయవలసింది ఏంటి? దీన మనసు కలిగి ఆయన ఎదుట మీరు ప్రవర్తించటమే.